హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ 19వ తేదీ ఉగాది నుండి ఈ 4 రాసుల వారికి 50 ఏళ్ల పాటు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతుంది. ఈ 2026 ఉగాది అనేది సామాన్యమైన రోజు కాదు. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇది ఏదో ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేలు దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ బోళాశంకరుని కరుణా కటాక్షాల వలన వీరి సొంతం కాబోతుంది. ఉగాది నుంచి కొత్త సంవత్సరం నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపర కుబేరులుగా మార్చబోతున్నాయి. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ ఉగాది తర్వాత మటుమాయం కాబోతున్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మరి ఉగాది నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాసుల వారు ఎవరు? ఆ రాసుల వారికి ఎటువంటి అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? వారి జీవితం ఎలా బంగారమయం కాబోతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 2026 ఉగాది అనేది ఒక అరుదైన గ్రహ కూటంలో వస్తుంది. ఈ పర్వదినం నుంచి ఈ 4 రాసుల వారి మీద ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 50 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయే అంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ గురువు యొక్క శుభదృష్టి రాశులపై పడటం వలన ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేర్లు, ప్రాముఖ్యతలు రావటం ఇవన్నీ రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఉగాది అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందినవారు కావడం వలన వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండటం వలన వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలో ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఈ వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచనా వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతాయి. దీనివలన వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంలో వీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడవటం వలన
ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. కానీ ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను, మార్చి 19వ తారీఖు తర్వాత నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలు కాబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారే, మిమ్మల్ని మోసం చేసిన వారే మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా ఆ బోళాశంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాల పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి 100 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీకు మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా పాలతో అభిషేకం చేయాలి. ఉగాది రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించటం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మహాశివుడి దయతో మీకు 500 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాను. ఇక 2వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాల్లో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వలన మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధిస్తాయి. అప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మార్చి 19వ తేదీన వచ్చే ఆ పవిత్ర దినం నుంచి అమ్మవారి సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ అమ్మవారే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతున్నారు. ఉగాది నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అనే చెప్పవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుడి అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన
ప్లాట్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీల్లో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 50 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తుల విలువ ఈ 50 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోళాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబపరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని చిన్నవి పాటించడం అవసరం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివుడికి బిల్వపత్రాలతో పూజ చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. 3వ రాశి సింహరాశి. ముఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు. సింహరాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారు. మీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం లేదో ఇతర గ్రహాల ప్రభావం వలన మీరు కూడా పరిస్థితులకు తల వంచాల్సి వచ్చింది. ఎన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మరో పక్కన అదృష్టం కలిసిరాక మీరు వెనుకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. మార్చి 19వ తేదీన వచ్చే ఉగాది నుంచి సింహరాశి వారికి ఏకంగా 50 ఏళ్ల పాటు తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం. ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప పుణ్యమో సుకృతమనే చెప్పవచ్చు. ఈ ఉగాది తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారిపోబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూళ్లతో ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు అనేది ఉండదు. వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి మరవలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 50 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పాడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి.
సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ సూర్య భగవానుడిని మరియు పరమశివుడిని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వలన మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఉగాది పర్వదినం రోజున ఆ బాలశంకరుడికి తేనెతో అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వలన వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కొరవై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వలన ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుడు కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. మార్చి 19వ తేదీన వచ్చే ఉగాది నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలు కాబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 50 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ బాలశంకరుడి అనుగ్రహం వల్ల మీ సొంతం కాబోతుంది. ఈ ఉగాది నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లో లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలా మారటం అంటే ఏంటో మీరు ఈ సమయం నుంచే రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివలన మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంతింటి కల ఈ 50 ఏళ్ల రాజకీయ కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తలరాతకు సరిపడే ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. అయితే ఈ అద్భుతవంతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుడిని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉగాది పర్వదినం రోజున ఆ మహాశివుడికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ 2026 ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశి వారి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ
అపారమైన అగ్నితో ఈ 4 రాసుల వారికి అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా? శనిదేవుడి అనుకూల దృష్టి మీ రాసులపై పడటం వలన ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక స్థిరత్వం లేక ఆర్థికంగా మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది ఉన్నవారికి ఈ ఉగాది నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ శంకరుని కరుణా కటాక్షాల వలన మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ మహాదేవుణ్ణి నిశ్చలమైన భక్తితో కొలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయటం. అలా చేసినప్పుడే ఈ 50 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేదే ఉండదు. అపజయం అనే మాట మీకు దరిచేరదు. ధైర్యంగా ముందడుగులు వేయండి. మీ కలలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు, ఆ సంతోషిమాత కరుణా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆ సంతోషిమాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితం ఇకపై ముళ్ళబాటలా కాదు, ఒక సుగంధభరితమైన పూలబాట కాబోతుంది. నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతిక్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. అలాగే జై సంతోషిమాత అని చిన్న కామెంట్ అయితే చేయండి.